ఏమైంది? ఎవరైనా హెల్ప్ చేయండి. సార్, హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. త్వరగా అంబులెన్స్ కాల్ చేయండి. అంబులెన్స్ రావడానికి టైం పడుతుందండి. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్తే అంత మంచిది. నా ఆటో ఉంది, ఆటోలో తీసుకెళ్దాం. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా మేడం? అరే ఏం పర్వాలేదండి, నేను చూసుకుంటాను. ఆటో ఎక్కించండి, పదండి. అలాగే. జాగ్రత్త. ఏమండి, మీకేం కాదండి? వచ్చేసాను సార్, దగ్గరకు వచ్చేసాం. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? వాకింగ్ చేస్తుంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినట్టున్నారు. త్వరగా చూడండి డాక్టర్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మీరు త్వరగా తీసుకురండి. అలాగే సార్. కమాన్ కమాన్ ఫాస్ట్. డాక్టర్, ఆయనకి ఎలా ఉందండి? ఏం ప్రమాదం లేదు కదా? ఆయన కళ్ళు తెరిచారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వెళ్ళండి. నాతోనా? నాతో మాట్లాడమేంటి డాక్టర్? వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయండి. లేదు, ఆయన మీతోనే మాట్లాడాలి అంటున్నారు. నాతో? ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? భయపడాల్సిందేమీ లేదు, ఆయన సేఫ్గానే ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. అమ్మయ్యా, మంచి వార్త చెప్పారు డాక్టర్ గారు. సరే, మీరు వెళ్ళి ఆయనకు ఒకసారి కనిపించండి. ఓకే ఓకే. నమస్కారం సార్, ఎలా ఉంది? ఇవిగోండి సార్ మీ ఫోను, కళ్ళద్దాలు. నర్స్, నువ్వు బయటికెళ్ళు. ఇంతకీ నేనెవరో తెలుసా? తెలీదు సార్. నేనెవరో తెలియకుండానే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలంటే అతనెవరో తెలియాల్సిన అవసరం లేదు సార్. అతను ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలిస్తే చాలు. మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూడగానే చాలా ప్రమాదంలో ఉన్నారని అర్థమైంది. అందుకే వెంటనే తీసుకొచ్చేశాను. అంబులెన్స్ కాకుండా నీ ఆటోలో తీసుకొచ్చావు. మధ్యలో నాకేదైనా జరుగుంటే? అంబులెన్స్ వచ్చే వరకు ఆగుంటే అప్పుడు మీరనుకున్నదే ఖచ్చితంగా జరుగుండేది. వీలైనంత త్వరగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురావాలని తీసుకొచ్చేశాను. అందువల్లే నేను బతికానని డాక్టర్లు అంటున్నారు. పోన్లేండి, మీ ప్రాణం నిలబడింది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలా? మీరు చెప్పే థ్యాంక్స్ గురించి నేను ఈ పని చేయలేదు సార్. ప్రమాదంలో ఉన్న మనిషికి సాయం చేయడం మానవత్వం. అందుకే నాకు చేతనైంది నేను చేశాను. మరక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళెవరికీ లేని మానవత్వం నీకు మాత్రమే ఉందా? వాళ్ళ సంగతి నాకెందుకండి? నా కళ్ళ ముందు ఎవరు కష్టపడుతున్నా బాధపడుతున్నా నేను చూస్తూ ఊరుకోలేను. అంటే నీ వల్ల ఇప్పటి వరకు ఎవరు బాధపడలేదా?
నీ వల్ల ఎవరికి నష్టం జరగలేదా? సార్, అడవిలో ఉన్న పులి, సమాజంలో ఉన్న మనిషి ఇద్దరూ ప్రాణం ఉన్న జంతువులే. కాని మనిషి ప్రాణం తీయడానికి పులి సిద్ధపడినప్పుడు దాన్ని చంపేస్తాం. అంటే ఒక జీవి ప్రాణం తీయడం తప్పని ఆ క్షణంలో ఎవరూ ఆలోచించరు. అలా ఆలోచిస్తే ఆ మనిషి బ్రతకడు. మరి దానివల్ల ఒక జీవి బాధపడలేదా, తనకి నష్టం జరగలేదా అంటే ఆ ప్రశ్నకి అర్థం లేదు. నమస్తే సార్, ఇప్పుడు ఎలా ఉంది? సార్, మీరు పడిపోయిన సమయంలో డ్రైవర్ టీ తాగడానికి పక్కకి వెళ్ళాడంట. తను వచ్చేసరికి మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్లారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. నన్ను తీసుకొని వచ్చింది ఇదిగో ఈవిడే. నన్ను సరైన సమయంలో ఈవిడిక్కడికి తీసుకురావడం వల్లే నేను బతికాను లాయర్ గారు. సరే సార్, మీరిప్పుడు కోలుకున్నారు కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. లాయర్ గారు, ఎందుకు సార్? మా సార్ ప్రాణాలు కాపాడినందుకు. మానవత్వానికి విలువ కట్టి దాన్ని మార్కెట్లో అమ్మే వస్తువులా మార్చకండి సార్. కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నా ఆటో కిరాయి ఇవ్వండి చాలు. ఎంత? 200. చిల్లర లేదు, మిగతాది కూడా ఉంచుకో. నేను చిల్లర మనిషిని కాదు, తీసుకోండి. స్వామి, తనని చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు. నాన్న ముందు నన్ను ఇరికించకుండా వదిలేశాడు. కాని ఏదో ఒకరోజు తప్పకుండా డబ్బులు అడుగుతాడు. 5 లక్షలంటే నేను ఎలా తీసుకురావాలి స్వామి? ఏదో ఒక దారి చూపించు. నేను ఈ గండం నుంచి బయటపడాలి. అసలు ఆ మనిషి నా కంట పడకుండా చేయ స్వామి.